నమస్కారం. సిక్కోలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. స్వచ్ఛ శ్రీకాకుళం నిర్మాణం అందరి బాధ్యత కావాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని స్వచ్ఛతా హీ సేవ ముగింపు కార్యక్రమంలో భాగంగా నగరంలోని అరసవెల్లి మిల్లి జంక్షన్ నుంచి కలెక్టరేట్ వద్ద ఉన్న డచ్ భవనం వరకు సైకిల్ ర్యాలీని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వచ్ఛతా హీ సేవ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు 2 వారాల పాటు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారతదేశాన్ని స్వచ్ఛ భారత్ కోసం నడుం బిగించిన మహానీయుడని కొనియాడారు. చీపురు పట్టి దేశాన్ని పరిశుభ్రం చేసేందుకు ముందుకు కదిలిన తొలి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని పేర్కొన్నారు. పరిశుభ్రతలో శ్రీకాకుళం నగరాన్ని దేశంలో టాప్ 10 నగరాల్లో ఉంచడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. పరిశుభ్రతను పాటిస్తానని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను కేంద్ర మంత్రి తిలకించారు. అనంతరం సఫాయి మిత్రులకు, పలు స్వచ్ఛంద సంస్థలకు, విద్యార్థులకు సర్టిఫికేట్లు, మెమెంటోలు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్, ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి, ఎమ్మెల్యే గుండు శంకర్, కమిషనర్ ప్రసాదరావు, డిఎస్పీ వివేకానంద, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ బి సుధీర్, లయన్స్ క్లబ్ శ్రీకాకుళం హర్స్విల్లి ప్రతినిధులు హారిక ప్రసాద్, వావిలపల్లి జగన్నాథ నాయుడు, మణిశర్మ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో మరి కలెక్టర్ గారు అలాగే స్థానిక శాసనసభ్యులు అందరి తాలూకా సహకారంతో గత 2 వారాలుగా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేశాం. మరి ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందన, వాళ్ళ ఉత్సాహం, ఈరోజు పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలి, మన జిల్లాని స్వచ్ఛంగా తయారు చేసుకోవాలనేది స్పష్టంగా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎన్జిఓస్ కానీ, కార్పొరేషన్స్ కానీ, అధికారులు కానీ అందరూ కూడా కలిసికట్టుగా ఒక మంచి ఉత్సాహంగా 2 వారాలు మంచి ప్రోగ్రామ్స్ చేశారు. మేము వాళ్ళకి రిక్వెస్ట్ చేసింది ఒకటే, ఈరోజు గాంధీ జయంతి వచ్చిందనో లేకపోతే ప్రభుత్వం ఒక ఇనిషియేటివ్ తీసుకొని 2 వారాలు చేసిందనో కాకుండా నిత్యం ప్రతిరోజు కూడా మనం చేసే ప్రతి కార్యక్రమాల్లో కూడా స్వచ్ఛత మీద దృష్టి పెట్టుకొని మనం ముందుకు నడిపించాలి. ఈరోజు శ్రీకాకుళం లాంటి జిల్లా చాలా పరిశుభ్రంగా ఉండేటటువంటి జిల్లా. మరి కొత్త ఆధునిక ప్రపంచం వచ్చిన తర్వాత అనేక మార్పులు రావడం వల్ల కొన్ని పరిసరాల్లో కూడా కొన్ని ఇబ్బందులు మనకు కనిపిస్తున్నాయి. మళ్ళీ దీన్ని సెట్ చేసుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా ఇందులో భాగస్వాములు అవ్వాలి. దానికి పెద్ద ఎత్తున మేము పిలుపునిచ్చాం. జిల్లా తరఫున కూడా మేము ప్రతి వారం ఒక 2 రోజులు దీనికి స్వచ్ఛత గురించి కేటాయించి జిల్లా మొత్తం మీద ఎక్కడైనా సరే బ్లాక్ స్పాట్స్ ఉండే ఏరియాస్ని ఎంచుకొని అక్కడ ఈ యొక్క స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ని నిరంతరం కూడా కంటిన్యూ చేయాలనేది ఒక నిర్ణయం తీసుకున్నాం. అలాగే పార్కుల విషయానికి వచ్చినప్పుడు గత 5 సంవత్సరాలుగా నిర్వీర్యం అయిపోయే పార్కులు కూడా పెద్ద పెద్ద కార్పొరేషన్స్లో కూడా ఎక్కడ ఆహ్లాదకరంగా సాయంత్రం వచ్చినప్పటికీ ప్రజలకి ఆరోగ్యపరంగా కానీ, వినోదపరంగా, కుటుంబ పరంగా ఒక దగ్గర కలుసుకొని స్పెండ్ చేయడానికి ఎక్కడ కూడా పార్కులు సరైన విధంగా లేవు. అందుకనే ఒక మిషన్ మోడ్ మీద ఇక్కడ శ్రీకాకుళం కార్పొరేషన్లో ఉన్నటువంటి పార్క్స్ అన్ని కూడా రెనోవేట్ చేయాలని అది కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం. మన వెనకనే ఉంది డచ్ బిల్డింగ్, సుమారు 400 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి బిల్డింగ్. అది కూడా ఈరోజు పట్టించుకునే నాదుడు లేకుండా ఉండిపోయింది. కానీ మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని కూడా రెనోవేట్ చేసుకొని ఒకటి మన కల్చర్ని మనం సేవ్ చేసుకోవాలి, మన సంస్కృతి సాంప్రదాయాల్ని మనం కాపాడుకుంటూ భావి తరాలకి కూడా అది అందించాలనే భాగంగా డచ్ బిల్డింగ్ని కూడా మళ్ళీ రెనోవేట్ చేసి ఇక్కడ కూడా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ప్రజలకి సాయంత్రం పూట వచ్చి ఇక్కడ ఆనందంగా గడపడానికి కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా క్రియేట్ చేస్తున్నాం. అందులో భాగంగా కొన్ని ప్రోగ్రామ్స్ చేసి రివర్ ఫ్రంట్ కూడా డెవలప్ చేయాలని ఇలా అనేక కార్యక్రమాలు చేయడానికి శ్రీకారం మేము చుడుతున్నాం. నేటి నుంచి ఆంధ్రప్రదేశ్లో చెత్త పన్నును రద్దు చేస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. బుధవారం గాంధీ జయంతి సందర్భంగా మచిలీపట్నంలో నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొని చీపురు పట్టుకుని ఊడ్చారు. చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఎక్కడ చెత్త పన్ను వసూలు చేయవద్దని అధికారులను ఆదేశించారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ధ్యేయంగా ముందుకెళ్లాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛ సేవకులు కావాలని కోరారు. భవిష్యత్తులో రోడ్లపై చెత్త ఉండకూడదని చంద్రబాబు అన్నారు. మామూలుగా చెత్తలో మనం చూస్తే పొడి చెత్త, తడి చెత్త ఇవన్నీ కూడా మనం వేస్తున్నాం. దాన్ని సెగ్రిగేట్ చేసి రీసైక్లింగ్ పంపించాల్సిన అవసరం ఉంది. అవసరమే డెబ్రీస్ మనం కొట్టి గోడలన్నీ కూడా ఇచ్చేసినప్పుడు అది ఎంత ఎత్తకపోయి రోడ్డు మీద వేస్తే ఆ రోడ్డు అంతా కూడా అధ్వానంగా ఉండే పరిస్థితి వస్తుంది. అందుకని ఇవన్నిటికి కూడా ఒక సొల్యూషన్ ఇచ్చాం, పరిష్కార మార్గం చూపించాం. స్వచ్ఛాంధ్రప్రదేశ్ స్ఫూర్తితో మనం ముందుకు పోయాం. మీరు చూస్తే వారు చల్లపల్లిలో ఓడిఎఫ్ చేశారు. రాష్ట్రం మొత్తం మీరు చూస్తే 2,43,612 వ్యక్తిగత మరుగుదొడ్లు కట్టి
8,124 కమ్యూనిటీ టాయిలెట్లు కట్టి, టాయిలెట్లు కూడా చాలా నీట్గా కట్టి, అవసరమైతే ఒక 4-5 రూపాయల టికెట్ కూడా పెట్టి మిస్యూజ్ చేయకుండా ఎక్కడికక్కడ టాయిలెట్స్ అన్ని నిర్మాణం చేసి 110 మున్సిపాలిటీలో రాష్ట్రాన్ని ఓడిఎఫ్ రాష్ట్రంగా చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజుల్లోనే. అలాంటి ఓడిఎఫ్ చేసినాక ఓడిఎఫ్ ప్లస్కి వెళ్ళాలి, అక్కడే సమస్యలు క్రియేట్ చేశారు. ఈరోజు ఈ విధంగా చెత్త చూస్తే రాష్ట్రం మొత్తం 85 లక్షల మెట్రిక్ టన్నులు కుప్పలు కుప్పలుగా గుట్టలు గుట్టలుగా చెత్తంతా పేరకపోయింది. నేను ఇప్పుడే మా మంత్రిని అడిగా, నారాయణ గారిని, నారాయణ గారు ఎన్ని రోజులు పడుతుందని అడిగా. సార్ 2 ఏళ్లు పడుతుంది అన్నాడు. 2 ఏళ్లు పడితే మనం పనిచేసినట్టు కాదు, 365 రోజుల్లో మొత్తం చెత్తంతా క్లీన్ చేసే బాధ్యత మీకు అప్పచెప్తున్నానని నారాయణ గారికి ఇప్పుడే ఆదేశాలు ఇచ్చాను. కేంద్ర ప్రభుత్వ నిధులతో ఆదివాసీ న్యాయ్ మహా అభియాన్ పేరిట 2,30,00,000తో నిర్మాణం చేపట్టనున్న వసతి గృహాన్ని ముఖ్య అతిథులుగా హాజరైన కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్థానిక ఎమ్మెల్యే అధికారులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ మేరకు బుధవారం జరిగిన కార్యక్రమంలో తొలుత పాతపట్నంలో నాయకులు కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా చివరి జిల్లా, అత్యధిక శాతం గిరిజనులు ఉన్న నియోజకవర్గం పాతపట్నం అని అన్నారు. పాతపట్నం అభివృద్ధికి చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని తెలిపారు. వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ పాతపట్నంకు 2 వసతి గృహాలు మంజూరు చేశామని అన్నారు. 100 పడకల ఆసుపత్రి మంజూరు చేస్తామని, అలాగే జిల్లాలో ఐటీడీఏ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అన్ని వర్గాల ప్రజలు జీవన ప్రమాణాలు మెరుగుపడే విధంగా కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తుందని అన్నారు. వెంటిలేటర్పై ఉన్న రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అభివృద్ధి పదంలో తీసుకువెళ్లేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి దొర, జిల్లా విద్యాశాఖ అధికారి తిరుమల చైతన్య, సర్వశిక్ష అభియాన్ ఈ మూర్తి, మండల ప్రత్యేక అధికారి పశుసంవర్ధక శాఖ సహాయ కరుణాకర్ రావు, ఎంపీడీఓ జయంతి ప్రసాద్, తహసీల్దార్ కిరణ్ కుమార్, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర విజన్ రూపకల్పనలో ప్రజలు భాగస్వాములే తమ అభిప్రాయాలను తెలపాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ కోరారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్రణాళికను రూపొందించడంలో రాష్ట్రంలోనే జిల్లా తొలి స్థానంలో నిలిచిందన్నారు. ఇంకా సమయం ఉన్నందున స్వర్ణాంధ్ర సాధనకు అవసరమైన సలహాలు, సూచనలను అందించాలన్నారు. రెవెన్యూ, ప్రీ హోల్డ్ సర్వే, కోర్టు కేసులు, రీఓపెన్ గ్రీవెన్స్, ఓటర్ల జాబితా రూపకల్పన, స్వచ్ఛతా హీ సేవ, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ, ఉపాధి హామీ పనులు, 100 రోజుల ప్రగతి తదితర అంశాలపై జిల్లా అధికారులు, ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, తహసీల్దార్లతో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ కలిసి కలెక్టరేట్ నుంచి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో అభివృద్ధికి అవసరమైన వనరులు ఉన్నాయని, వాటిని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, ఇతర ప్రోత్సాహకాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. మీకోసం వచ్చే ఫిర్యాదులను సరైన కారణాలు లేకుండా తిరస్కరించవద్దని చెప్పారు. రీఓపెన్ చేసిన అర్జీలను నిశితంగా పరిశీలించి అవసరమైన సందర్భంలో ఆయా అర్జీదారులతో వ్యక్తిగతంగా మాట్లాడి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. శ్రీ సూర్యనారాయణ స్వామి వారి మూలవిరాట్ను ఈ రోజు సూర్యకిరణాలు తాకడంతో భక్తులు ఆ దృశ్యాన్ని దర్శించుకుని పరవశించిపోయారు. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని బుధవారం సూర్యకిరణాలు సంపూర్ణంగా శ్రీ స్వామివారి మూలవిరాట్ను తాకాయని ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ తెలిపారు. ఈ దృశ్యాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. జాతిపిత మహాత్మా గాంధీజీ చూపిన బాట అనుసరణీయమని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలంలోని పాత్రిన వలసలో గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి బుధవారం నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారతదేశాన్ని బ్రిటిష్ వారి దాస్య సంఖ్యల నుంచి విముక్తిని చేయడానికి గాంధీజీ సత్యం, అహింస, శాంతి ఆయుధాలుగా చేసుకుని పోరాటం సాగించారన్నారు. గాంధీజీ స్ఫూర్తిగా తీసుకుని నేటి యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అనంతరం గ్రామస్తులు నిర్మించిన బస్ షెల్టర్ ను ఎమ్మెల్యే శంకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇసుకను ఉచితంగా ఇస్తామంటూ ఇచ్చిన హామీని తక్షణం అమలు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె మోహన్ రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం సోంపేటలో జరిగిన పార్టీ విస్తృత సమావేశంలో వారు మాట్లాడుతూ ఉచితంగా ఇసుక ఇవ్వాలని కోరుతూ అక్టోబర్ 4వ తేదీ ఆందోళన చేపడుతున్నట్లు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం అందరికీ ఉచితంగా ఇసుక లభించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని, ఇసుక అందుబాటులోకి తేవాలని, అవినీతిని అరికట్టి భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి చూపాలని, నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించాలని కోరారు. భవన నిర్మాణాలు చేసుకునే వారిపై అధిక భారం లేకుండా చూడాలని కోరారు. గత ప్రభుత్వ కాలంలో ఇసుక లభించకపోవడం, రేట్లు పెరిగిపోవడం, విచ్చలవిడిగా అవినీతి వల్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఏర్పడిందని గుర్తు చేశారు. ఇసుక ఆన్లైన్ విధానం ప్రవేశపెడుతున్నామని ప్రకటించిన ప్రభుత్వ ప్రకటనలకు, హామీలకు, ఆచరణకు పొంతన లేదని, ధరలో తీవ్ర వ్యత్యాసం కనబడుతుందని తెలిపారు. జుత్తు సింహాచలం అధ్యక్షతన జరిగిన సమావేశంలో మండల కన్వీనర్ సంగారి లక్ష్మీనారాయణ, కర్రి సింహాచలం, టి పాపారావు, చిన్నబాబు, రామారావు తదితరులు పాల్గొన్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం మొదలుకొని అక్టోబర్ 2వ తేదీ వరకు సేవా పక్షోత్సవాలు జరుపుకోవడం జరిగిందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగి కాశీ విశ్వనాథరాజు తెలిపారు. ఈ మేరకు బుధవారం శ్రీకాకుళం అసెంబ్లీ రూరల్ మండలం ఒప్పంగి గ్రామంలోని గాంధీనగర్ కాలనీలో గాంధీ విగ్రహానికి పూలదండలు వేసి నివాళులర్పించారు. తొలుత ఒప్పంగి గ్రామంలో బీజేపీ నాయకులు, పార్టీ కార్యకర్తలు, స్థానిక కూటమి నేతలు కలిసి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సైల్ డైరెక్టర్ కాశీ విశ్వనాథరాజు మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీ మహనీయులని, ఆయన దేశానికి చేసిన సేవలు ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలని సూచించారు. ఖాదీ పరిశ్రమకు ఊతమివ్వాలని బీజేపీ ప్రభుత్వం అనేక రాయితీలు ఇచ్చి నేతన్నలకు వెన్నుదన్నుగా నిలుస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బిర్లంగి ఉమామహేశ్వరరావు, రాష్ట్ర అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అట్టాడ రవిబాబ్జీ, జాతీయ కౌన్సిల్ సభ్యులు చల్ల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. దేశంలోనే తొలిసారిగా గాంధీ నామాలతో తయారు చేయబడిన శతనామ అష్టోత్తర పూజ శ్రీకాకుళం నగరం గాంధీ మందిరం స్వాతంత్ర సమరయోధుల స్మృతి వనంలో ఈరోజు నిర్వహించారు. సత్యం, అహింస ఆయుధాలను ప్రపంచానికి అందించిన మహాత్ముడు స్ఫూర్తి ఎప్పటికీ విశ్వవ్యాప్తంగా నిలుస్తుందని వక్తలు పేర్కొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీజీతో పాటు దేశ రెండవ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు గాంధీ మందిరం స్వాతంత్ర సమరయోధుల స్మృతి వనంలో బుధవారం ఘనంగా జరిగింది. గాంధీ స్మారక నిధి, యూత్ క్లబ్ ఆఫ్ బెజ్జిపురం, బాల వికాస్ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో విగ్రహదాతలు డాక్టర్ దానేటి శ్రీధర్తో పాటు వావిలపల్లి జగన్నాథం నాయుడు బృందం, వివిధ రంగాల ప్రముఖులు బాపూజీతో పాటు లాల్ బహదూర్ శాస్త్రి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అవధాన పండితులు పైడి హరినాథరావు, నెస్టల నరసింహమూర్తి సంయుక్తంగా రూపొందించిన గాంధీజీ శతనామావళి పూజ శాశ్వతంగా నిర్వహించారు. బాపూజీ వ్యక్తిత్వాన్ని, గొప్పతనాన్ని కీర్తిస్తూ రూపొందించిన శతనామావళి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని డాక్టర్ దానేటి శ్రీధర్ పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులకు మెడల్స్, సర్టిఫికేట్లను అతిథుల చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్ర యూత్ ఆఫీసర్ కెవి ఉజ్వల్, జిల్లా టూరిజం అధికారి నారాయణరావు, గాంధీ మందిర కమిటీ ప్రతినిధులు డాక్టర్ జాం భీమశంకర్, ప్రొఫెసర్ విష్ణుమూర్తి, కొంక్యాన మురళీధర్, కొంక్యాన వేణుగోపాల్, కొమ్ము రమణమూర్తి, తర్లాడ అప్పలనాయుడు, శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. భారతదేశానికి బ్రిటిష్ వారి దాస్య సంఖ్యల నుంచి విముక్తి కలిగించేందుకు పోరాటం సాగించిన మహాత్మా గాంధీజీ ఆశయాలను నేటి యువత కొనసాగించాలని ఎస్సీ, ఎస్టీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు గంజి యజ్రా అన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని స్థానిక కానుకుర్తివారి వీధిలోని గాంధీ విగ్రహానికి అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు యజ్రా మాట్లాడుతూ స్వాతంత్ర సముపార్జన కోసం యావత్ భారతదేశాన్ని ఏకం చేసిన మహానీయుడు గాంధీజీ అని, శాంతి, అహింస, సత్యం ఆయుధాలుగా పోరాటం చేసిన ధీరోదాత్తుడు గాంధీ మహాత్ముడని పేర్కొన్నారు. గాంధీజీ కలల కన్నా స్వరాజ్య సాధనకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు పిన్నింటి అప్పన్న, ప్రధాన కార్యదర్శులు కలమటి నారాయణమూర్తి, ఆకుల కృష్ణ, రాకోటి జగదీష్, బమ్మిడి వేణుగోపాల్, చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని స్థానిక శాంతినికేతన్ కళాశాలలో బుధవారం గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల కరెస్పాండెంట్ సురంగి మోహన్ రావు హాజరై గాంధీ మహాత్ముని విగ్రహానికి పూలమాల వేసి ధన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీ మహాత్ముని యొక్క గొప్పతనాన్ని విద్యార్థులకు వివరించారు. అహింస, శాంతి మార్గాలను విద్యార్థులు అలవాటు చేసుకోవాలని సూచించారు. అలాగే కళాశాలలో లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ నాగార్జున ప్రతాప్, ప్రిన్సిపల్ అప్పలరాజు, ఉపాధ్యాయులు నరసింగరావు, ఎర్రన్నాయుడు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ చూపిన బాట మనందరికీ ఆదర్శనీయమని, స్ఫూర్తిదాయకమని జిల్లా ఎస్పీ కెవి మహేశ్వరరెడ్డి అన్నారు. మహాత్మా గాంధీ 155వ జయంతి సందర్భంగా బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి జిల్లా ఎస్పీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సత్యం, అహింస సిద్ధాంతాలను ఆయుధాలుగా
స్వాతంత్ర ఉద్యమంలో శాంతియుత సమాజం స్థాపనలో కీలక పాత్ర పోషించిన మహనీయుడు మహాత్మా గాంధీజీ అని, గాంధీజీ భారత స్వరాజ్య సంగ్రామ చరిత్రలో నూతన అధ్యాయానికి నాంది పలికారని, ఉప్పు సత్యాగ్రహం, సహాయ నిరాకరణ లాంటి మహా ఉద్యమాలలో భారతదేశ అన్నింటినీ ఒకే తాటిలోకి తెచ్చి దేశ ప్రజలలో స్వరాజ్య స్ఫూర్తిని నింపి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా శాంతియుత మార్గంలో పోరాడి భారతదేశానికి స్వాతంత్రాన్ని సాధించి పెట్టి జాతిపితగా పేరొందిన మహనీయుడు గాంధీజీ అని అన్నారు. కార్యక్రమంలో శ్రీకాకుళం పట్టణ డిఎస్పీ సిహెచ్ వివేకానంద, ఆర్మ్ రిజర్వ్ పోలీస్ డిఎస్పీ శేషాద్రి నాయుడు, సిఐ ఇమాన్యుయల్ రాజు, ఆర్ఐ నరసింగరావు తదితరులు పాల్గొన్నారు. శాంతి ప్రదాత మహాత్మా గాంధీజీ అని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ కొనియాడారు. గాంధీ జయంతి సందర్భంగా నగరంలోని 80 అడుగుల రోడ్డులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో గాంధీజీ చిత్రపటానికి ఎమ్మెల్యే శంకర్, జిల్లా అధ్యక్షుడు కలమట వెంకటరమణ స్థానిక నాయకులతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్రం సాధించేందుకు గాంధీజీ చూపిన మార్గం అనుసరణీయమని అన్నారు. సత్యం, అహింస, శాంతి ఆయుధాలుగా పోరాటం సాగించి గాంధీజీ విజయం సాధించారన్నారు. కార్యదక్షత, పట్టు వదలని దృఢ సంకల్పంతో గాంధీజీ బ్రిటిష్ వారిపై పోరాటం చేసి భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన గొప్ప పోరాట యోధుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు మాదరపు వెంకటేష్, ఎస్పీ రమణమాదిగ, రొట్టి సూరిబాబు, బొణికి భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కార్యక్రమం ఇందిరా విజ్ఞాన్ భవన్ లో ఘనంగా పార్టీ నాయకులు బుధవారం నిర్వహించారు. ముందుగా డీసీసీ అధ్యక్షులు అంబటి కృష్ణారావు గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పీసీసీ ఆదేశాల మేరకు గాంధీ చిత్రపటానికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రాంతాల మధ్య, మతాల మధ్య, కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ప్రాంతీయ సమానతలను దెబ్బతీస్తున్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు రెల్ల సురేష్, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు కేవీఎల్ఎస్ ఈశ్వరి, రామ్ ప్రసాద్, రొక్కం సూర్యకుమారి తదితరులు ఉన్నారు. మహాత్మా గాంధీజీ చూపిన శాంతి, అహింస మార్గాలు ఎన్నటికీ అనుసరణీయమేనని జనసేన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా బుధవారం శాంతినగర్ కాలనీలోని గాంధీ మందిరంలో బాపూజీకి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాపూజీ అహింసనే ఆయుధంగా మలుచుకొని ఏదైనా సాధించవచ్చని, బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కోకటి వేళ్లతో సహా తొలగించి భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని తెచ్చిపెట్టిన మహనీయులలో గాంధీజీ ఒకరు అని తెలిపారు. గాంధీజీ శాంతి, అహింసలను ఆయుధాలుగా మలచి ఉద్యమ బాట పట్టి బానిస సంఖ్యల నుంచి భారతదేశ ప్రజలకు విముక్తిని కల్పించారని చెప్పారు. కార్యక్రమంలో జనసేన జిల్లా సంయుక్త కార్యదర్శి కీర్తి సుశీల, శ్రీకాకుళం రూరల్ మండల అధ్యక్షులు టి కోర్మారావు, శ్రీకాకుళం జిల్లా నాయకులు వాడాడ సురేష్, పాండ్రంకి రాజేష్ నాయుడు, సైలాడ సతీష్, ముంగి జగదీష్, చిలకపల్లి మహేష్, శ్రీనివాసరావు, అనిల్ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని స్థానిక ప్రభుత్వ మహిళా కళాశాలలో ఈ రోజు గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా గాంధీ విగ్రహానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె సూర్యచంద్రరావు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వాతంత్రం సాధించి పెట్టిన నాయకులలో అగ్రగణ్యుడు గాంధీజీ అని, ప్రజలు అతని జాతిపిత అని అందుకే గౌరవిస్తారని తెలిపారు. సహాయ నిరాకరణ, సత్యాగ్రహాల ద్వారా స్వాతంత్ర పోరాటం చేసిన మహనీయుడని ఆయన కొనియాడారు. కార్యక్రమంలో కళాశాల ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ కె మోహన్ రాజు, జువాలజీ అధ్యాపకులు రవి, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు. స్వచ్ఛత నుండి దివ్యత్వం పేరిట పరిశుభ్రత కార్యక్రమాన్ని ఈ రోజు శ్రీకాకుళం జిల్లా బలగ శ్రీ సత్యసాయి మందిరం ప్రాంగణంలో శ్రీ సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షులు రఘుపాత్రిని లక్ష్మణరావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీజీ జయంతి నుంచి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి అవతార ప్రకటన దినోత్సవం అక్టోబర్ 20 వరకు ఈ స్వచ్ఛత నుండి దివ్యత్వం అనే సేవా కార్యక్రమం శ్రీ సత్యసాయి సేవా సంస్థల ద్వారా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ పవిత్ర జన్మభూమికి ఈ విధంగా సేవ చేయడం మన అదృష్టంగా భావించి ప్రతి ఒక్కరూ పరిసరాలు, దేవాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలను పరిశుభ్రం చేస్తూ పర్యావరణ పరిరక్షణకు మొక్కలు కూడా నాటి వృక్షాలుగా పెంచే బాధ్యత వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు సూర రామచంద్రరావు, పూర్వం జిల్లా అధ్యక్షులు గంగుల రమణబాబు, జిల్లా సేవా సమన్వయకర్త పప్పల నాగేశ్వరరావు, జోనల్ కన్వీనర్ శివనారాయణ, జిల్లా జాతీయ నారాయణ సేవ ఇన్ఛార్జ్ అప్పారావు, జిల్లా యూత్ కోఆర్డినేటర్ శివకుమార్, స్వరూప్, చరణ్, ఆనంద్, జిల్లా ఇన్ఛార్జ్ రమణమూర్తి, బాల వికాస్ చంద్రశేఖర్, మందిరం కన్వీనర్లు వేణు, కమ్మ మురళి, అల్లడ ప్రసాద్, రమణమూర్తి, భాస్కర్ రావు, మహిళా సేవాదల్ మరియు భక్తులు పాల్గొన్నారు. నగరంలోని స్థానిక విశాఖ స్కూల్లో బుధవారం మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాఠశాల చైర్మన్ డాక్టర్ కె మధుసూదన్ పాల్గొని జాతిపిత బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ సత్యనిష్ట, అహింస, సత్యాగ్రహం వంటి ఆయుధాలతో మన దేశానికి స్వాతంత్రం సాధించారని తెలిపారు. నిరండబర్తనకి నిలువెత్తి నిదర్శనం మహాత్మా గాంధీ అని కొనియాడారు. అహింస, సత్యనిష్టతో దేనైనా సాధించవచ్చు అని, గాంధీజీ జీవితం నుండి మనమంతా
నేర్చుకోవచ్చని హెడ్ మాస్టర్ పి రామారావు అన్నారు. కార్యక్రమంలో బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీకాకుళం లయన్స్ రోటరీ క్లబ్ల సంయుక్త ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మెగా మెడికల్ క్యాంప్ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా గాంధీజీ విగ్రహం, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు లయన్స్ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ బొడ్డేపల్లి సురేష్, కార్యదర్శి డాక్టర్ పైడి సింధూరా, రోటరీ క్లబ్ అధ్యక్షులు ముని శ్రీనివాసరావు, టీడీపీ సీనియర్ నాయకులు పివి రమణ, రోటరీ క్లబ్ కార్యదర్శి దూసి సంతోష్, కాలనీ పెద్దలు, యువకులు, లయన్స్ రోటరీ ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాత్మా గాంధీజీ ఈ ప్రపంచానికి అహింస, సత్యం అనే ఆయుధాలతో స్వాతంత్రం సాధించవచ్చునని ఆచరించి చూపారని గుర్తు చేశారు. అనంతరం వైద్య శిబిరంలో ప్రముఖ వైద్యులు బొడ్డేపల్లి సురేష్, డాక్టర్ పొన్నాడ శేషబాబు, డాక్టర్ పైడి సింధూరాలు సుమారు 100 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ వైద్య శిబిరంలో సన్ రైజ్ హాస్పిటల్ సిబ్బంది, కాలనీ ప్రతినిధులు ఎం చంద్రమౌళి, ప్రసాదరావు, ఆర్ఎస్ పట్నాయక్, రామచంద్ర పట్నాయక్, హరిసూర్యారావు, పోలయ్య, బరడం శ్రీనివాస్, లయన్స్ క్లబ్ సభ్యులు, మణి తదితరులు పాల్గొన్నారు. డ్రాగన్ పండ్లతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు ఏంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. ఎన్ని పండ్లు ఉన్నా డ్రాగన్ పండ్లను ఇట్టే గుర్తించగలం. గులాబీ రంగులో ఉండే ఈ పండుకు చుట్టూ ఉన్న రేకులు పసుపు పచ్చ రంగులో ఉంటాయి. ఇది దక్షిణ అమెరికాలో పుట్టింది, తూర్పు ఆసియాకు విస్తరించింది. థాయిలాండ్, వియత్నాం ప్రజలకు ఈ పండ్లంటే విపరీతమైన ఇష్టం. బరువు తగ్గాలనుకునే వారికి డ్రాగన్ ఫ్రూట్స్ బెస్ట్ పండ్లు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇందులో ఎక్కువ క్యాలరీలు ఉండవు. ఇందులోని గుజ్జు తెలుపు రంగులో ఉంటుంది, మధ్య గింజలుంటాయి. ఇవి అరటి పండులో గింజల్లా ఉంటాయి. అందువల్ల ఈ పండును తినేవారు గింజలతో సహా తింటారు. కరకరలాడే ఆ గింజలు అందరికీ నచ్చుతాయి. ఈ మధ్య ఈ పండులో కూడా రకాలు వచ్చాయి. లోపల గుజ్జు కూడా గులాబీ రంగులోనే ఉండేలా మార్పులు చేశారు. డ్రాగన్ పండ్లలో విటమిన్ సి, ఈ పెద్ద మొత్తంలో ఉంటాయి. అలాగే ఐరన్, మెగ్నీషియం కూడా ఎక్కువే. అందువల్ల ఈ పండ్లు ఎంత తింటే అంత చురుకుగా మారుతారు. చాలా శక్తి వస్తుంది. సంపూర్ణ ఆరోగ్యానికి ఈ పండ్లు ఎంతో మంచివి. డ్రాగన్ ఫ్రూట్లో అరిగిపోయే ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది. గుండెకు కూడా ఈ పండ్లు మంచివే. బాడీ మెటబాలిజంకి ఈ పండ్లు బాగా ఉపయోగపడతాయి. డ్రాగన్ పండ్ల రుచి కూడా తాటి ముంజలలాగే ఉంటుంది. అలాంటప్పుడు వీటి బదులు ముంజలే తింటే సరిపోతుంది కదా అని మీకు అనిపించవచ్చు. వీటి ఆరోగ్య ప్రయోజనాలు వాటికి ఉంటాయి. కాబట్టి సీజన్లో వచ్చే డ్రాగన్ ఫ్రూట్స్ని కూడా టేస్ట్ చూడాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు గమనం గమ్యం. హైందవుడు అంటే తనకు గాని, కుటుంబానికి గాని, సమాజానికి గాని ఉపయోగమైన పని చేయువాడు. తనకు, కుటుంబానికి, సమాజమునకు, లోకానికి నష్టం చెయ్యనివాడు. తెలివి కంటే మౌనంగా ఉండడం ప్రకృతి సిద్ధం. మౌనం కంటే ఏకాంతంగా ఉండడం ఆత్మసిద్ధం. ఈ అన్నింటినీ త్యాగం చెయ్యడమే పరమాత్మ సిద్ధం. ఓం శ్రీ గాయత్రియై. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ని ఇప్పుడు యూట్యూబ్ లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీ మాటే మా బాట.